జై శ్రీరామ్. రామయ్య కథ. నిన్నేం చెప్పుకున్నాము. రామయ్య కొడుకు కూడా సంబంధం వస్తున్నాయి. సిటీ నుంచి ఒక సంబంధం వచ్చింది. అందరూ వాళ్ళు వచ్చారు. మా పిల్లోడు నీళ్ళు వాకిళ్ళు చూసుకున్నారు. పొలం ఎంత ఉంది, ఈ తోటలు అన్నీ చూసుకున్నారు, వెళ్ళిపోయారు. పిల్లోడు ఉద్యోగస్తుడు. మేము ఉద్యోగాన్ని చూసే ఇస్తాము పిల్లని అని చెప్పారు. మీరు వచ్చి చూసుకోండి అన్నారు. అంటే వీళ్ళు సరేనని వీళ్ళ బంధువుల్ని చుట్టాలని అందరినీ అడిగి మెయిన్ వాళ్ళు కొంతమంది వెళ్దాము అని అనుకున్నారు. వీళ్ళు కూడా ఒకరోజు మంచి రోజు చూసుకొని అందరూ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. అంతా వాళ్ళు పెద్ద కోటీశ్వరులు కాదు, కానీ లాగా మెయింటైన్ చేస్తారు. పొలాలు లేవు, ఏమి లేవు, ఇంట్లోంచి బయటికి వెళ్ళరు. వాళ్ళు తీసుకొచ్చిన భర్తలు సంపాదించి తీసుకొచ్చిన వాటితో ఉంటారు. అలా అని తక్కువగా ఉండరు. ఇంట్లో పని మనిషి ఉంటుంది, నీట్గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలని చెప్పుకోవచ్చు ఒక రకంగా కావాలంటే. ఆ కుటుంబం అంటే అన్నదమ్ములు అందరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఈయన వరకు కుటుంబం బాగుంది. రెండో అమ్మాయిని సరే చూసుకుందాం అన్నారు. ఆ అమ్మాయి మూడో అమ్మాయి కూడా ఉందా అతనికి. ముగ్గురు అమ్మాయిలు అనమాట. ఈ రెండో అమ్మాయికి చూసుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మాకు మీ అమ్మాయికే పెట్టుకొని మాకు కట్నంగా ఏమవద్దు అని చెప్పారు. ఈ రామయ్య అన్నాడు, మాకు ఏమీ వద్దు కట్నంగా, మీ అమ్మాయికే పెట్టుకోండి అన్నారు. వాళ్ళే ఇంకా కట్నంగా అని ఆడపిల్ల పెళ్లి చేయిస్తాం, మేము మా ఇంటి ముందు తీసి పంపిస్తాం, మీరందరూ ఇట్లా ఎంతమంది వస్తారో చెప్తే అవి పెళ్లి చేసి పంపిస్తామని మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళు కట్నం అడగట్లేదు కాబట్టి ఆ రామయ్య గారు అమ్మాయికి 10 బంగారం పెట్టుకుందాం, మంచిగా పెళ్లి చేసి పంపిద్దాం, సామాను కొనిద్దాం, అది ఇదని అనుకున్నారు. వాళ్ళు చేశారు. అలాగే కాకపోతే వాళ్ళకి చదువుకునే వాళ్ళ అమ్మాయి ఎస్ఎస్సి చదివింది అప్పట్లో. అందుకని చెప్పి వాళ్ళు చదువుకున్న అమ్మాయి కావాలని చెప్పి చేసుకున్నారు. కట్నం వద్దని చేసుకున్నారు. పెళ్లి జరిగిపోయింది. కొడుకు పెళ్లి జరిగిపోయింది. రామయ్య కొడుకు కూడా పెళ్లి జరిగిపోయింది. 2 కూతుళ్ళకు ముందు అయిపోయింది, తర్వాత కొడుకు అయిపోయింది. ఇక ఆ కోడలు వచ్చింది రామయ్య గారింటికి. ఆ చదువుకున్న కోడలు కావాలని కోరి తెచ్చుకున్నారు. ఎంతోమంది ఎగబడ్డారు, పిల్లని ఇస్తామని, కట్నం ఇస్తామని, చాలా ఇస్తామని. కానీ వాళ్ళకి కావాల్సింది అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, మంచి కుటుంబంలోంచి. రేపు చెప్పుకుందాం ఆ కోడలు